హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వశ్చన్స్ కంటే ముందు చిన్న పాయింట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకుని క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఏంటంటే ఆ పాయింట్ ఇక్కడ కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాడు. క్వశ్చన్స్లో ఏమంటాడు? కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాడు. కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఏం లేదు, పక్క పక్క ఉండే నెంబర్స్నే మనం ఏమంటామంటే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాం. లెటర్స్ నేను ఇప్పుడు కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. లెటర్స్ సపోజ్ 1 2 3 4 5 ఇలా నెంబర్స్ తీసుకుంటున్నా. ఇవన్నీ కాన్సెక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే 1 పక్కనే వచ్చే నెంబర్ ఏంటి 2, 2 పక్కనే వచ్చే నెంబర్ ఏంటి 3, 3 పక్కనే వచ్చే నెంబర్ ఏంటి 4, 4 పక్కనే వచ్చే నెంబర్ ఏంటి 5. అలా పక్క పక్క నెంబర్స్ని మనం ఏమంటాం అంటే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాం. అవునా కదా? అలాగే ఇంకొక సెట్ తీసుకుంటున్నా. లెటర్స్ ఇప్పుడు సపోజ్ నేను 20 21 22 ఇలా తీసుకుంటున్నా. ఓకేనా? అలా ఇవి కూడా ఏమవుతాయి? కాన్సెక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే 20 పక్క వచ్చే నెంబరు 21, 21 పక్కన వచ్చే నెంబరు 22. అలా ఇవి కూడా కాన్సెక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. సపోజ్ నేను 22 తర్వాత 23 తీసుకోకుండా సపోజ్ 25 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కాన్సెక్యూటివ్ నెంబర్స్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే ఇక్కడ వరకు ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్సే, బట్ ఇక్కడ 23 రావాల్సింది, ఈ ప్లేస్లో 23 రావాల్సింది 25 వచ్చింది. అలాంటప్పుడు కాన్సెక్యూటివ్ నెంబర్స్ అనకూడదు. ఓకేనా? సో 25 ఎలిమినేట్ చేయండి. అలా ఇవి వరకే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. అవునా? సో ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్సే, ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్సే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ కాన్సెక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు డిఫరెన్స్ చూడండి, పక్క పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి. డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1. అలా డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే 1 1 1 డిఫరెన్స్ ఉంటుంది. అవునా? సేమ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది. 1 1 1 అలా ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. ఓకేనా? సో ఇది గుర్తు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లేదా కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లేదా కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కనే ఉండే ఈవెన్ నెంబర్స్ లేదా పక్క పక్కనే ఉండే ఆడ్ నెంబర్స్ అనమాట. మరి ఇక్కడ పక్క పక్కనే ఉండే ఈవెన్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? లెట్ us say ఇప్పుడు సపోజ్ 2 4 6 8 ఇలా తీసుకుంటున్నా. ఇవన్నీ కూడా కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, దట్టు పక్క పక్క వచ్చే ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకేనా? ఎందుకంటే 2 పక్కనే వచ్చే ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 4 అవుతుంది. మళ్ళీ చాలామంది డౌట్ వచ్చింది, ఏంటి 2 తర్వాత 3 కదా వచ్చేదంటే 2 తర్వాత 3 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనం అనుకుంది ఏంటి? ఈవెన్ నెంబరు. 2 తర్వాత ఎమ్మటే వచ్చే ఈవెన్ నెంబర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అవునా? అలాగే 4 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ 6 అవుతుంది. 6 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ 8 అవుతుంది. అలా ఇవేమవుతాయి అంటే కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? అలాగే కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి అంటే లెట్ us say ఇప్పుడు సపోజ్ 3 5 7 9 ఇలా తీసుకున్నా. ఇవన్నీ ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్. దట్టు ఇవి పక్క పక్క వచ్చే ఆడ్ నెంబర్స్ అనమాట. అలా ఇవన్నీ కూడా కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు, కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. పక్క పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది, డిఫరెన్స్ 2 ఉంటుంది, డిఫరెన్స్ 2 ఉంటుంది. అలా ఇక్కడ ఎప్పుడైతే కాన్సెక్యూటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ అన్నామో అప్పుడు డిఫరెన్స్ 2 ఉంటుందన్నమాట. ఇవి బండ గుర్తులు, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 1 ఉంటుంది, కాన్సెక్యూటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 2 ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఏమంటున్నాడంటే కన్సిడర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ 7 కాన్సెక్యూటివ్ నెంబర్స్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ జెడ్, దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 వరుస సంఖ్యల క్రమావళిని పరిగణించండి. మొదటి 5 సంఖ్యల సగటు జెడ్ అయితే చివరి 3 సంఖ్యల సగటును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 7 కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? 1 2 3 4 5 6 7 ఇవన్నీ కూడా 7 కాన్సెక్యూటివ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడే చెప్పే కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 1 1 డిఫరెన్స్ ఉంటుంది. అవునా కదా? అలా ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 1 1 1 ఇలా ఉంటుంది అనమాట. మరి డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది, పక్క పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది 1 1 1 అంటే సేమ్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ సిరీస్ మొత్తాన్ని ఎలా ఉందని చెప్తాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి చెప్తాం. అవునా కదా? సో అలా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏపీలో ఉంటాయి అనమాట. అయితే
ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ జెడ్ అంటున్నాడు. అంటే ఫస్ట్ 5 నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ 5 నెంబర్స్ ఇవే కదా ఫస్ట్ 5 నెంబర్స్, వీటి యొక్క యావరేజ్ ఏమన్నాడు అంటే జెడ్ అవుతుందని చెప్పాడు. అవునా, అయితే ఇక్కడ ఈ 5 నెంబర్స్ కూడా ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి, ఎందుకంటే ఇవి కూడా కాన్సెక్యూటివ్ నెంబర్సే, మరి ఇవి కూడా ఖచ్చితంగా ఏపీలోనే ఉంటాయి. అలాంటప్పుడు వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను మిడిల్ వాల్యూవే యావరేజ్ అవుతుందని చెప్పాను. ఏపీలో ఉన్నప్పుడు మిడిల్ వాల్యూవే యావరేజ్ అవుతుంది. అలా మిడిల్ వాల్యూ ఏమవుతుంది, ఇది మిడిల్ వాల్యూ అవుతుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్. అది ఎంత ఇచ్చాడు మనకి, జెడ్ ఇచ్చాడు. అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే జెడ్ అవుతుంది, ఇది జెడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 నెంబర్స్. అంటే లాస్ట్ 3 నెంబర్స్ అంటే ఇవే కదా లాస్ట్ 3 నెంబర్స్, వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఇవి కూడా ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. అలాంటప్పుడు వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ అవుతుంది, వీటికి మిడిల్ వాల్యూ అవుతుంది. సో ఇది యావరేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇది జెడ్ అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, 1 ఉంటుంది కదా, అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, Z+1 అవుతుంది. ఇక్కడ Z+2 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా Z+3 అవుతుంది. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోయింది, అవునా కదా. సో అలా యావరేజ్ ఏమవుతుంది అంటే లాస్ట్ 3 టర్మ్స్ యొక్క యావరేజ్ Z+3 అవుతుంది. ఓకేనా, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 11 యొక్క మొదటి 12 గుణిజాల సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని జనరల్గా మన వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారంటే, ఇక్కడ ఏమంటున్నాడు, 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ 12 తీసుకోమంటున్నాడు. తీసుకొని వాటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 11 యొక్క మల్టిపుల్స్ అంటే ఏముంటాయి, 11, 22, 33 ఇవే కదా, అండ్ సో ఆన్. ఇవన్నీ 11 యొక్క మల్టిపుల్స్. అవన్నీ కావాలి ఫస్ట్ 12 అనమాట. అంటే 12 టర్మ్స్ వరకే వెళ్తామన్నమాట, 12 టర్మ్ల వరకు మనం వెళ్తూ ఉంటాం 11 యొక్క మల్టిపుల్స్ తీసుకొని. అవునా, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 44. అలా ఎన్ని టర్మ్స్, 12 టర్మ్స్, ఎందుకంటే ఫస్ట్ 12 అంటున్నాడు కదా. అలా మనం ఈ 12 టర్మ్స్ తీసుకుంటాం. వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఏం చేస్తాం, జనరల్గా చేసే ప్రొసీజర్ చెప్తున్నాను నేను. ఓకేనా, యావరేజ్ చేయమన్నాడు కాబట్టి మొత్తాన్ని యాడ్ చేస్తాం, అవునా కదా. యాడ్ చేసి బై టోటల్ 12 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే బై 12 వేస్తాం. వేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఇదంతా చేస్తే మనకి టైం సరిపోతుందా అంటే ఆబ్వియస్గా సరిపోదు, అవునా కదా. మరి అలాంటప్పుడు దీనికి సింపుల్ ట్రిక్ అయితే ఒకటి ఉందన్నమాట. అది ఎలా చేస్తామంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, యావరేజ్. ఎవరి యొక్క యావరేజ్, 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్ కావాలన్నమాట. ఇక్కడ 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ట్రిక్ ఏంటంటే చూడండి, 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11 ఇంటూ తీసుకో. 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11 ఇంటూ తీసుకో. అవి ఎన్ని కావాలి, ఫస్ట్ 12 అంటున్నాడు. ఏమంటున్నాడు, ఫస్ట్ 12 అంటున్నాడు. ఫస్ట్ 12 అంటున్నాడు కాబట్టి 12కి నెక్స్ట్ నెంబర్ తీసుకో. 12కి నెక్స్ట్ నెంబర్ అంటే 13 అవుతుందా, 12కి నెక్స్ట్ నెంబర్ 13 అవుతుంది. బై 2 చేస్తే డైరెక్ట్గా యావరేజ్ వస్తుంది. అర్థమైందా, మనకు కావాల్సింది యావరేజ్. ఎవరి యొక్క యావరేజ్, 11 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యావరేజ్. 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 11 ఇంటూ తీసుకో. ఫస్ట్ 12 అంటున్నాడు కాబట్టి 12కి నెక్స్ట్ నెంబర్ తీసుకో, 13 తీసుకో. 11 ఇంటూ 13 బై 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చేస్తే ఏమవుతుందంటే ఇది ఎంత అవుతుంది, 143 అవుతుందా, 143 బై 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ చేస్తే 71.5 అవుతుంది. చూడండి 71.5 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి. చూడండి డైరెక్ట్ సింపుల్ ట్రిక్ అనమాట. ఇంకా చూడండి క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 10 దెన్ ఫైండ్ ద నెంబర్ ఎట్ ద సెంటర్ వెన్ దీస్ 5 నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 వరుస సరి సంఖ్యల సగటు 10 అయితే ఈ 5 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడినచో మధ్యలో ఉన్న సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. సో ఆ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఇవి అనమాట. 1 2 3 4 5 ఇవి 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్. ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటామో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, 2 2 2 డిఫరెన్స్ ఉంటుందన్నమాట. డిఫరెన్స్ 2 2 అలా ఉంటుందన్నమాట. ఓకేనా, మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 2 2 అంటే సేమ్ డిఫరెన్స్ ఉంది. అలాంటప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి, ఏపీలో ఉంటాయి, అవునా కదా. ఇవి ఏపీలో ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి వీటి యొక్క యావరేజ్ ఎంతంట, యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 10 అన్నాడు. మరి ఇక్కడ సిరీస్ అనేది ఏపీలో ఉంటే
అంటే యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ, దిస్ ఈజ్ ద మిడిల్ వాల్యూ, ఇది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు, అలా ఇది 10 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, 2 డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 12 అవుతుంది, ఎందుకంటే డిఫరెన్స్ 2. ఆ నెక్స్ట్ నెంబరు 14 అవుతుంది, అవునా. దీనికి ముందు నెంబరు 8 అవుతుంది, దీనికి ముందు నెంబరు 6 అవుతుంది, అవునా కదా. సో అలా నెంబర్స్ ఇవి అవుతాయి. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఫైండ్ ద నెంబర్ అట్ ద సెంటర్లో ఉండే నెంబర్ అడుగుతున్నాడు. మరి సెంటర్లో ఉండే నెంబర్ అంటే సింపుల్గా 10 కదా. సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి అప్పుడు 6 అని పెడతాం, లేదా లాస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి అప్పుడు 14 అని పెడతాం, ఏది అడిగితే అది పెడతాం అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ ప్రజెంట్ మనల్ని సెంటర్ నెంబర్ అడిగాడు కాబట్టి దట్ ఈజ్ ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ 2 తీసుకున్నాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ పోయినట్టు. ఇంకా చూడండి క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 7 numbers వాజ్ గివెన్ యాజ్ 53. లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ 1 number వాజ్ మిస్రెడ్ యాజ్ 16 ఇన్స్టెడ్ ఆఫ్ 58. వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ద గివెన్ 7 numbers అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 సంఖ్యల యొక్క సగటు 53 అని ఇవ్వబడింది. తరువాత ఒక సంఖ్యను 58గా కాకుండా తప్పుగా 16గా చదివారు అని తెలిసింది. ఇచ్చిన 7 సంఖ్యల యొక్క సరైన సగటు ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 7 నంబర్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంతంటే ఎంత ఇచ్చాడు మనకి, 53 ఇచ్చాడు. అయితే ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఒక నంబర్ని ఎలా చదివాడంటే 16గా చదివాడు అనమాట. ఒక నంబర్ని 16గా చదివాడు, కానీ ఇది 16 అనేది తప్పుగా చదివాడు అనమాట. అలా ఇది రాంగ్ వాల్యూ అవుతుంది. 16 అనేది తప్పుగా చదివాడు, ఇది రాంగ్ వాల్యూ అవుతుంది. నిజానికి చదవాల్సింది ఏంటి, 58 చదవాలి, అవునా కదా. 58 నెంబర్ అనేది 58 చదవాల్సింది, వీడేం చేశాడంటే రాంగ్గా 16 చదివాడు అనమాట. అలా ఇది రైట్ నెంబరు, ఇది రాంగ్ నెంబర్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ ద గివెన్ 7 numbers అంటున్నాడు. కరెక్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో కరెక్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ కరెక్ట్ వాల్యూలో నుంచి రాంగ్ వాల్యూ తీసేయండి. తీసేస్తే ఏమవుతుందంటే 58లోంచి 16 పోతే ఏమవుతుంది, 8లోంచి 6 పోతే 2 మిగులుతుంది, 5లోంచి 1 పోతే 4 మిగులుతుంది. అలా టోటల్గా +42 వస్తుంది అనమాట. ఈ +42 ఏం చేస్తారంటే దీనికి యాడ్ చేయండి, ఈ 53కి యావరేజ్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే +42. కానీ ఇక్కడ మనకు కావాల్సింది యావరేజ్, కరెక్ట్ యావరేజ్ కావాలి కాబట్టి ఈ 42ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలంటే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 7 కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి కాబట్టి ఆ 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి 7 1 టైము, 7 ఇక్కడ 6 టైమ్స్, 53 + 6 అంటే ఏమవుతుందంటే 59 అవుతుంది. అలా కరెక్ట్ యావరేజ్ ఏమవుతుందంటే 59 అవుతుంది. ఓకేనా. అదనమాట కరెక్ట్ వాల్యూలోంచి రాంగ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి వచ్చిందాన్ని యాడ్ చేయండి. మనకు కావాల్సిన యావరేజ్ కాబట్టి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. సో బై 7 చేస్తే ఆన్సర్ అయిపోయింది. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద యావరేజ్ ఆఫ్ 3 consecutive natural numbers which are in increasing order is k if two more consecutive numbers just next to the first set of numbers are added then the new average will become అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పెరుగుతున్న క్రమంలో ఉన్న 3 వరుస సహజ సంఖ్యల సగటు కే మొదటి సేకరణకు నికరంగా వచ్చే 2 వరుస సంఖ్యలను జోడిస్తే కొత్త సగటు ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 3 consecutive natural numbers ఉన్నాయి. అయితే ఇక్కడ వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి కే ఇచ్చాడు అనమాట. 3 consecutive natural numbers అంటే న్యాచురల్ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 1 డిఫరెన్స్ ఉంటుంది. అంటే సింపుల్గా పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అవునా కదా. అయితే వీటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి కే ఇచ్చాడు. యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ అవుతుంది. అది ఎంత ఇచ్చాడంటే కే ఇచ్చాడు, అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 3 numbers సెట్ ఉంది కదా, దీని పక్కనే ఇంకొక 2 consecutive numbers యాడ్ చేశాడు అనమాట. ఓకేనా. చూడండి ఇఫ్ 2 more consecutive numbers జస్ట్ నెక్స్ట్ టు ది ఫస్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ యాడెడ్ అంటే ఇక్కడ ఏదైతే ఇనీషియల్గా సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయో వీటి ఎమ్మటే 2 consecutive
నెంబర్స్ని యాడ్ చేసాడు అనమాట. అలా యాడ్ చేస్తే ఇప్పుడు వచ్చిన వీటన్నిటి యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్సే కాబట్టి అవన్నీ ఎక్కడ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ కూడా ఏపీలోనే ఉంటాయి. అలాంటప్పుడు యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో న్యూ యావరేజ్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ, ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఈ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్, అలాగే ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. అప్పుడు ఇది కే అయితే దీని తర్వాత ఏమవుతుంది, K+1 అవుతుంది. అవునా కదా, K+1 అవుతుంది. సో ఇదే న్యూ యావరేజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి. అర్థమైందా? ఇక్కడ +1 ఎందుకు చేసాం, డిఫరెన్స్ 1 కదా ఉండేది, అదనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మీన్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనందరికీ తెలుసు మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే కదా. సో ఇక్కడ యావరేజ్ అంటే మనకేం ఫార్ములా ఉంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఇక్కడ సమ్ అంటే ఎవరి యొక్క సమ్ము, సమ్ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఏమవుతుంది అంటే చూడండి, నేను ఆల్రెడీ చెప్పా ఫార్ములా ఏంటి, n+n+1 2n+1/6 అవుతుందని చెప్పా. అవునా కదా, 2n+1/6 అవుతుందని చెప్పా. వేరే ఇక్కడ n అంటే ఫస్ట్ 10 అన్నాడు కదా. సో n బదులు 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే సమ్ ఏమవుతుందంటే 10 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 10 × 10+1 అంటే ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఇంటూ 2n+1 అంటే 2 × 10 20+1 21 అవుతుందా, 21 అవుతుంది. బై 6 కదా, బై 6. ఇదంతా ఏమవుతుందంటే ఇది సమ్ అవుతుంది. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉంటాయి మొత్తం, ఫస్ట్ 10 కదా, ఫస్ట్ 10 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి అంటే 10 అవుతాయి. కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 10 గెట్ క్యాన్సిల్డ్. అలాగే 3 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 11 × 7 అంటే 77/2 అవుతుందా, 77/2 అవుతుంది. అలా యావరేజ్ ఏమవుతుందంటే 77/2 అవుతుంది. కానీ ఇదంతా చేయకుండా ఇలా ఎప్పుడైనా సరే ఫైండ్ ద మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. సింపుల్గా ఆ n వాల్యూ చూడండి, n వాల్యూ ఇక్కడ అంతా 10 కదా, 10 కాబట్టి ఏం చేస్తారంటే మీరు 10+1 తీసుకోండి, 10+1 తీసుకోండి. అలాగే 10కి డబల్ చేయండి, 10కి డబల్ చేస్తే ఏమవుతుంది 20 అవుతుంది. దానికి 1 యాడ్ చేయండి, బై 6 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ మళ్ళీ ఇదే వచ్చేది ఆన్సర్. ఓకేనా. సో 10+1 అంటే 11 అవుతుంది. 11 × 21/6 21/6 అవుతుంది. 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 11 × 7 77/2, మళ్ళీ ఇదే కదా వచ్చింది. సో సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాగే చేయండి సింపుల్గా. ఓకేనా. n వాల్యూ కనుక్కోండి, n+1 × 2n+1/6 ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 10 బేసి సహజ సంఖ్యల యొక్క సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీన్ అంటే ఏంటి, యావరేజ్ కదా. సో యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ అంటే దేని యొక్క సమ్ అవుతుందంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అనమాట. ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పా సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏమవుతుందని చెప్పాను, n² అవుతుందని చెప్పా. అవునా. వేర్ n అంటే ఇక్కడ n ఎంత తీసుకోవాలి, ఫస్ట్ 10 అన్నాడు కదా. సో n వాల్యూ ఎంత తీసుకోవాలంటే 10 తీసుకోవాలి. అలా ఇక్కడ సమ్ ఏమవుతుందంటే n² అంటే 10² అవుతుంది. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అవుతాయి, 10 అవుతాయి కదా, ఎందుకంటే ఫస్ట్ 10 కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి అంటే ఫస్ట్ 10 కాబట్టి 10 అవుతాయి. అలా క్యాన్సిల్ చేస్తే 10 అవుతుంది. యావరేజ్ ఏమవుతుందంటే 10 అవుతుంది. కానీ డైరెక్ట్గా దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క మీన్ అడిగాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా n వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి యావరేజ్ అవుతుంది. n వాల్యూ ఏదైతే ఉంటుందో అదే యావరేజ్ అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఏముంది, ఫస్ట్ 10 కదా. సో అలా n అనేది 10 అవుతుంది. అప్పుడు n వాల్యూ మనకి యావరేజ్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 8 కాంపోజిట్ న్యాచురల్ నెంబర్స్ అండ్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి 8 సంయుక్త సహజ సంఖ్యల సగటు మరియు మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు మధ్య తేడా ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్కి వాటి యొక్క మీన్కి, ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్ యొక్క మీన్కి, అలాగే ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ యొక్క మీన్కి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే మన అందరికీ తెలుసు ఏంటి, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవే కదా ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 5 తీసుకోకూడదు, 5 ఆల్రెడీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో వచ్చేసింది. దాని తర్వాత 6 అవుతుంది, 7 తీసుకోకూడదు, 8 అవుతుంది, మళ్ళీ 8 తర్వాత 9 కూడా అవుతుంది, 9 తర్వాత 10 అవుతుంది, మళ్ళీ 11 తీసుకుంటారేమో, తీసుకోకూడదు, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లో వచ్చేసింది కదా. అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదనమాట, అందుకే అది రిమూవ్ చేసేస్తాం. ఓకేనా. సో 10 తర్వాత 11 ఇక్కడ వచ్చేసింది, 12 అవుతుంది, 12 కాంపోజిట్ నెంబరే. 13 ఇక్కడ వచ్చేసింది అంటే నెక్స్ట్ 14 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, 15 కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అలా ఇవి ఫస్ట్ 8 కాంపోజిట్ నెంబర్స్. అలాగే ఇవి వచ్చేసి ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్. వీటి యొక్క మీన్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ 8 ఉన్నాయి కాబట్టి బై 8 వేస్తాం, వీటి యొక్క మీన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ 8 ఉన్నాయి కాబట్టి బై 8 వేస్తాం, అలా మీన్స్ వస్తాయి. వాటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట, డిఫరెన్స్. సో మొత్తాన్ని యాడ్ చేయాలి కదా, సో మొత్తాన్ని యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి, చూడండి మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి, జాగ్రత్తగా చూపిస్తాను చూడండి. ఓకేనా. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, అలాగే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి పై వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి క్యాన్సిల్ అయితే ఏమవుతాయి అంటే చూడండి ఇక్కడ 19, 11 ఎంత అవుతుంది, 30 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 9, అలాగే ఇక్కడ 6, 15, ఇది ఒక 15, 30 అవుతుందా, మొత్తం ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ చూస్తే 13, ఇక్కడ ఒక 7, ఈ రెండు 7, ఇది ఒక 13, 20 క్యాన్సిల్ అవుతుందా, 20 ఇక్కడ ఒక 20 క్యాన్సిల్ అవుతుంది చూడండి. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 10, 14, 24 అవుతుందా, అలాగే 7, 17 ఇక్కడ 24 అవుతుందా, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూస్తే 4 మిగులుతుంది, ఇక్కడ చూస్తే 3 మిగులుతుంది. 4 - 3 ఎంత అవుతుంది, 1 అవుతుంది. బై డినామినేటర్ ఎంత, 8, అలా 1/8 మిగిలిపోతుంది. ఓకేనా. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ x, x-1, x-2, x-3 అండ్ x-4 ఈజ్ 20 దెన్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x, x-1, x-2, x-3 మరియు x-4 అనే 5 రాసుల సగటు 20 అయితే మొదటి 2 రాసుల సగటు ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనమాట. x-1, x-2, అలాగే x-3, అలాగే x-4 అనమాట. ఓకేనా. అయితే వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటే 20 అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 తగ్గింది కదా, సో -1 అనేది డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 1 తగ్గింది, -1 డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి -1 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి -1 డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే x ఉండాల్సింది x-1 అంటే మీనింగ్ ఏంటి, 1 తగ్గింది అనమాట. అలా డిఫరెన్స్ -1 అవుతుంది. ఇక్కడ కూడా అంతే -1 డిఫరెన్స్. అలా డిఫరెన్స్ సేమ్గా ఉంది. మరి డిఫరెన్స్ సేమ్గా ఉంటే పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉంటే ఆ అబ్జర్వేషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అవునా. అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ అనేది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. ఇక్కడ యావరేజ్ ఎంత ఉంటుంది, x-2 ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. ఈ రెండు యావరేజ్లు కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చు. అలా x = 22 అవుతుందా, x 22 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో మీన్ ఆఫ్ ద ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్, అంటే ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క మీన్ అడుగుతున్నాడు. 2 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అంటే ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేసి బై 2 వేస్తాం. మరి రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2x - 1 అవుతుందా, దానికి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్ప్లిట్ చేయండి. 2x/2 అంటే x అవుతుంది, -1/2 అంటే 0.5 అవుతుంది. అవునా. సో ఇక్కడ x అంటే 22,
22 మైనస్ 0.5 అంటే ఎంత అవుతుంది 21.5 అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆప్షన్ డి. క్లియర్ కదా. ఇక్కడ ఇవన్నీ ఏపీలో ఉంటాయి కాబట్టి మిడిల్ టర్మ్ అనేది యావరేజ్, అలా x-2 అనేది యావరేజ్. కానీ దాని వాల్యూ ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడు. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు 22 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఈ రెండింటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సో రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తే x-0.5 అలా యావరేజ్ ఎంత వచ్చిందంటే 21.5 వచ్చిందనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ A1, A2, A3 అండ్ A4 ఈజ్ 19.5, A1 ఈక్వల్ టు 21 అండ్ ద యావరేజ్ ఆఫ్ A1, A2 అండ్ A3 ఈజ్ ఈక్వల్ టు ది యావరేజ్ ఆఫ్ A2, A3 అండ్ A4, దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ A4 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. A1, A2, A3 మరియు A4 యొక్క సగటు 19.5 అయితే A1 ఈజ్ ఈక్వల్ టు 21 మరియు A1, A2 మరియు A3 యొక్క సగటు A2, A3 మరియు A4 యొక్క సగటుకు సమానంగా ఉంటే అప్పుడు A4 విలువ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక మాట ఇచ్చాడు కదా, వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 19.5 అనమాట. అది కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకేనా. సో అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, A1 వాల్యూ ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. A1 ఎంత ఇచ్చాడు A1 ఈక్వల్ టు 21 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యావరేజ్ ఆఫ్ A1, A2, A3, A1, A2, A3 ఈ మూడిటి యొక్క యావరేజ్ అంటే ఏం చేస్తాం, మూడింటిని యాడ్ చేసి మొత్తం 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తాం. అలా వీటి యొక్క యావరేజ్ అనేది ఎలా ఉందంటే ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ A2, A3, A2, A3, A4 ఈ మూడిటి యొక్క యావరేజ్కి వీటి యొక్క యావరేజ్ సమానంగా ఉందంట. మరి ఈ మూడిటి యొక్క యావరేజ్ అంటే ఏమవుతుంది, మొత్తాన్ని యాడ్ చేసి బై 3 ఉన్నాయి కాబట్టి బై 3 చేయాలి. ఇది కండిషన్ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ A4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూస్తే 3 గెట్ క్యాన్సిల్డ్ అవునా. అలాగే A2 క్యాన్సిల్ అయిపోతుంది, A3 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని బట్టి A1 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటు సైడ్ A4 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో A4 వాల్యూ ఎంత అడుగుతున్నాడు, అవునా కదా. సో ఇక్కడ A4 అంటే A1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత 21. అలా A4 కూడా 21 అవుతుంది. ఎందుకంటే A4 ఈక్వల్ టు A1 అంటే 21 కాబట్టి A4 వాల్యూ ఎంత అవుతుంది అంటే 21 అవుతుంది. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.